అందరికీ వందనములు. ఈ దినపు పరలోకపు మన్నా యెహోషువ 13వ అధ్యాయం 1వ వచనం నుండి 33వ వచనం వరకు చూసినట్లయితే, యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడచిన వృద్ధుడవు. స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నయో, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫేకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు, లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రెపొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది. మన్యపు నివాసులనందరినీ, సీదోనీయులనందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మెదేబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు, అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మాయాకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయియుల శేషములో అష్తారోతులోను, ఎద్రేయులోను ఏలికయైన ఓగు రాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషీరీయుల దేశమునైనను, మాయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులను, మాయాకాతీయులను నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించుచున్నారు. లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మెదేబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోనును మైదానములోని పట్టణములన్నయు, దీబోను, బామోత్ బయలు, బేత్బయల్మేయోను, యాహాసు, కెదేమోతు, మేఫాతు, కిర్యతాయిము, సిబ్మా లోయలోని కొండమీది, షెరెత్షహారు, బెత్పయోరు, పిస్గా కొండ చర్యలు, బెత్యషిమోతు అను పట్టణములను, మైదానములోని పట్టణములన్నయు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఎవి, రేకెము, సూరు, హోరు, రేబా అను మిద్యాను రాజుల దేశమును, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలీయులు
బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజేరును గిలాదు పట్టణములన్నీయు రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమ్మోనీయుల దేశంలో సగమును హెష్బోను మొదలుకొని రామత్మిజ్పే బెటోనీము వరకును మహానయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని కిన్నెరేతు సముద్ర తీరము వరకునున్న యోర్దాను ప్రదేశమును వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి. మోషే మనష్షే అర్ధ గోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహానయీము మొదలుకొని బాషాను యావత్తును బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును బాషానులోని యాయీరు పురములైన బాషానులోని 60 పట్టణములను గిలాదులో సగమును అష్తారోతు ఎద్రాయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములను మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో యోర్దాను దాటినది మొదలుకొని 7 సంవత్సరాలు ఏమి జరిగిందో ఇక్కడి నుండి వివరించబడింది. గోత్రాలన్నిటికీ వారిని గురించి చెప్పబడిన ప్రవచనాల అనుగుణముగా భూములను యెహోషువ పంచిపెడుతున్నాడు. కాబట్టి ఆనాడు మోషేతో దేవుడు చేసిన ప్రమాణము ప్రకారము వారి వారి గోత్రముల చొప్పున స్వాస్థ్యము వారు పొందుకున్న రీతిగా మనము కూడా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని గ్రహించిన వారమై విశ్వాసముతో జీవిద్దాం. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.